హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అప్కమింగ్ సినిమా స్టార్ వెబ్ సిరీస్లో ఇప్పటికే ఫేమ్ అయి ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ బెహ్రా. ఇతని మీద కేసు నమోదైందన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అంటే ఇతని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, రిమాండ్కి పంపటం ఇప్పటికే జరిగిపోయాయి. ప్రజెంట్ ఇవాళ అతను బెయిల్ అప్లై చేసుకోబోతున్నాడు అనేది తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి హక్కు బెయిల్ అప్లై చేసుకోవడం అనేటువంటిది. బెయిల్ వస్తా రాదా అనేటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముందుగా అతని మీద నమోదైన కేసు ఏంటి అనేటువంటిది క్లియర్‌గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది. నిజానికి ఎఫ్ఐఆర్‌ని స్క్రీన్ మీద పెట్టి మీ అందరికీ చూపించొచ్చు. కానీ లైంగిక వేధింపుల కేసులు, అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లు కనపడకూడదు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం తెలవకూడదు. కాబట్టి నేను ఎఫ్ఐఆర్‌ని స్క్రీన్ మీద మీకు చూపించలేకపోతున్నాను. దానికి మీరు నన్ను క్షమించాలి. కానీ ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు చాలా క్లియర్‌గా చెప్తున్నాం. అంటే 'పెళ్లివారమండి' అనేటువంటి వెబ్ సిరీస్‌లో వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడటం జరిగింది. ఆ పరిచయం ఏర్పడిన క్రమంలో అతను ప్రసాద్ అనేటువంటి ఈ అప్‌కమింగ్ స్టార్ ఆ అమ్మాయితోటి మిస్‌బిహేవ్ చేస్తా ఉన్నాడు. మిస్‌బిహేవ్ చేయటమే కాదు, సెక్సీగా ఉన్నావంటూ చేతులు వేయటం, రకరకాల టీజింగ్ పద్ధతుల్లో ఆ అమ్మాయిని వేధిస్తా ఉన్నాడు. ఆ అమ్మాయి చెప్పే ప్రయత్నం చేసింది. తర్వాత కంప్లెయింట్ చేసే ప్రయత్నం చేసింది. అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఆ వెబ్ సిరీస్ నుంచి తొలగింది కూడా. అంటే ఆ అమ్మాయి చెప్పిన వర్షన్‌లో మీకు చెప్తున్నాను. జరిగిందేంటి అనేటువంటిది మన కళ్ళను చూసినోళ్ళం కాదు. కానీ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లెయింట్ మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు నేను చెప్తున్నటువంటి మాటలివి. సో, అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయింది. తర్వాత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఆ వెబ్ సిరీస్ నుంచి తొలగింది. మళ్ళా అదే కంపెనీలో 'మెకానిక్' అనే వెబ్ సిరీస్ కోసం కొన్నాళ్ళ తర్వాత పిలిస్తే అమ్మాయి వచ్చింది. కానీ ఆ వెబ్ సిరీస్‌లో ఉన్నటువంటి ప్రసాద్ మళ్ళా 'మెకానిక్' వెబ్ సిరీస్‌లో కూడా ఉన్నాడు. మళ్ళా అదే రకంగా చేస్తూ ఉన్నాడు. మీద పడి చేతులు వేయటం, రకరకాల ప్రైవేట్ పార్ట్స్‌లో టచ్ చేయటం, ఇవన్నీ కూడా. ఏ పార్ట్స్‌లో ఏ రకంగా టచ్ చేశాడో కూడా ఎఫ్ఐఆర్‌లో క్లియర్‌గా ఉంది. కాకపోతే అవన్నీ నేను చెప్పడానికి కుదరదు. కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో, ఈ ప్రైవేట్ పార్ట్స్ మీద ఆ అమ్మాయి టచ్ చేయటం, మీద పడి ముద్దులు పెట్టటం ఇలాంటియన్నీ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి అధికారులకి, అంటే ఆ కంపెనీ అధికారులకి ఆమె కంప్లెయింట్ చేసింది. వాళ్ళు మందలించారు. అయినప్పటికీ అతని బిహేవియర్‌లో మార్పు రాలేదు. ఆ అమ్మాయి కూడా 1, 2 సార్లు చేయి చేసుకుందంట, కొట్టే ప్రయత్నం చేసిందంట, గుద్దిందంట. అయినా సరే అతనిలో ఏ మార్పు రాలేదు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే మాట కూడా గతంలో అన్నాడంట. అయితే ఆ అమ్మాయి మీద వేధింపులు ఆపటం లేదంట. నువ్వు సెక్సీగా ఉన్నావంటూ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించే పని చేస్తున్నాడంట. ఒక క్రమంలో పెద్ద గొడవలయినాయంట. ఆ గొడవల క్రమంలో అంటే ఈ ఎఫ్ఐఆర్‌లో ఉన్నదే కాదు, బయట వస్తున్న సమాచారం కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ చెప్తున్నది కూడా, ఈ అమ్మాయికి ఆ ప్రసాద్‌కి రకరకాల గొడవలు రకరకాల సమయాల్లో జరిగాయి. ఆ రకరకాల సమయంలో జరిగిన గొడవల్లో నుంచే కంప్లెయింట్ దాకా ఆ విషయం వెళ్ళింది అనేటువంటిది. అంటే ఈ కంప్లెయింట్ కంటే ముందే, ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడానికంటే ముందే వాళ్ళ మధ్య రకరకాల ఇష్యూసు, ఆల్రెడీ రకరకాల వివాదాలు జరిగున్నాయి అనేటువంటిది. అంటే వేధింపుల్లో ఈ అమ్మాయి వద్దంటే జరిగినాయా? ఏం జరిగింది? అని మనకు క్లియర్‌గా తెలవదు గానీ, వాళ్ళ మధ్య గొడవలు మాత్రం జరిగాయి. పార్కింగ్ ప్లేస్‌లో గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఆఫీస్ సరౌండింగ్స్‌లో గొడవలు పెట్టుకునేవాళ్ళు, షూటింగ్ సమయాల్లో గొడవలు పెట్టుకునేవాళ్ళు అనేటువంటిది బయట చర్చించుకున్నటువంటి మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సరే, బయట నడుస్తున్నటువంటి ప్రచారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏది ఏమైనా ఆ అమ్మాయి గత పోలీసులు కూడా కంప్లెయింట్ చేస్తానని అతను బెదిరించినా సరే, చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి అనటమే కాకుండా బూతులు కూడా మాట్లాడాడు అనేటువంటిది. ఆ బూతుకు ఏం మాట్లాడాడో కూడా దీంట్లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేసుంది. నేను మీకు చెప్పలేకపోతున్నాను. అయితే ఆహ్, ఆ పదం అన్న తర్వాత ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అనేది ఆ మాట అన్న తర్వాత తను పోలీస్ స్టేషన్‌కి వచ్చినట్టు, కంప్లెయింట్ ఇస్తున్నట్టు ఆ అమ్మాయి పేర్కొనేటువంటి వర్షన్. ఆ అమ్మాయి వర్షన్‌లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అయితే సహజంగా ఏందంటే ఇప్పటికే రకరకాలుగా వస్తున్న అనుమానాలేందంటే, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అమ్మాయిలు అవకాశాల కోసం, అవసరాల కోసం, లేదా వివాదాలొచ్చినప్పుడు కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటారు. ఏదైనా గొడవొచ్చినప్పుడు కంప్లెయింట్ చేస్తా ఉంటారు అనేటువంటిది సహజంగా ఈ మధ్య కాలంలో బాగా చర్చిస్తున్న విషయం. దానికి కారణం 'రాజ్ తరుణ్' మీద వచ్చినటువంటి కేసు కావచ్చు, 'జానీ మాస్టర్' మీద వచ్చిన కేసు కావచ్చు, 'అరస సాయి' మీద వచ్చిన కేసు కావచ్చు, ఇప్పుడు 'ప్రసాద్' మీద కూడా అలానే కేసొచ్చిందా అనేటువంటి చర్చ సహజంగానే వస్తది. కానీ ఎక్కడైనా సరే ఏ కేసుని ఆ కేసుగానే చూడాలి. అన్ని కేసులు ఒకే రకంగా అంటగట్టడానికి లేదు. ఏ కేసులో న్యాయం ఉంది అనేటువంటిది మనం జస్టిఫై చేయడానికి ఉండదు. కొన్ని వాస్తవాలు బయటకొచ్చిన తర్వాత గానీ, కొన్ని విషయాలు బయటకొచ్చిన తర్వాత గానీ, మనం కొంత దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఇప్పుడు 'రాజ్ తరుణ్' ఇష్యూలో గూడా మొట్టమొదట మనం 'రాజ్ తరుణ్' తప్పబట్టాం ఒక అమ్మాయి కంప్లెయింట్ చేసినప్పుడు. కానీ తర్వాత కాలంలో విషయాలన్నీ బయటకొచ్చిన తర్వాత లావణ్యని కూడా తప్పుపట్టడం మొదలెట్టాం. సరే, తర్వాత కాలంలో అనేక విషయాల్లో కూడా అదే జరిగింది. 'అరస్ సాయి' విషయంలోనైనా, 'జానీ మాస్టర్' విషయంలో కూడా అదే జరిగింది. సహజంగా ఇప్పుడు కూడా కంప్లెయింట్ వచ్చినప్పుడు
అమ్మాయి వర్షన్నే మనం ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి పోలీసులైనా, చట్టమైనా, మీడియా అయినా అమ్మాయి చెప్పేదాన్ని ప్రధానంగా నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే తరతరాలుగా వేధింపులకు గురైనటువంటి వనితలుగా వాళ్ళని చెప్తూ వాళ్ళకి అనుకూలంగా చట్టాలు వాళ్ళ మీద వేధింపులు జరగటానికి లేదు. వాళ్ళ మీద లింగ వివక్ష జరగటానికి లేదు. వాళ్ళ మీద వేధింపులు లైంగిక పరమైనటువంటి ఇబ్బందులు జరగటానికి లేదు కాబట్టి వాళ్ళకి ఆ రక్షణ మనం ఇవ్వాలి కాబట్టి చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా మహిళకి మనం ఇవ్వాలి కాబట్టి మనం ఇస్తూ వస్తున్నాం. అదే క్రమంలో దాని మిస్‌యూజ్ కూడా జరగకూడదు. మిస్‌యూజ్ మీద ఈ మధ్య కాలంలో చాలా పెద్ద చర్చ నడుస్తా ఉంది. బెంగుళూరులో ఒక టెక్కీ చనిపోవటం, అతని మీద పెట్టిన కేసులు నిజం కాదు అనేటువంటి వాదన ముందుకు రావటం, అది పార్లమెంటు దాకా వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం. సరే, ఈ కేసులో ఏది నిజం, ఏది అబద్ధం చట్టం తేలుస్తది, విచారణ తేల్చిద్ది. ముందుకు వెళ్ళిన తర్వాత క్రమంలో వచ్చే వాస్తవాలను బట్టి మనం కూడా మాట్లాడుకుంటూ పోతాం. కానీ ఇప్పటికైతే అప్‌కమింగ్ స్టార్‌గా ఎదుగుతా ఉన్నాడు. కమిటీ కుర్రోళ్ళ ద్వారా ఒక మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. వెబ్ సీరీస్‌లో విరివిగా నటిస్తున్నాడు. కామెడీ స్టార్ అల్లరి నరేష్, అల్లరి నరేష్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. తొందరలో ఆ సినిమా కూడా మనందరి ముందుకి రాబోతా ఉంది. ఒక మంచి ఫేమ్ అప్‌కమింగ్ లెవెల్‌లో ఉన్నటువంటి ప్రసాద్ ఇప్పుడు ఇలా బిహేవ్ చేయటం అనేటువంటిది నిజంగా కొంత ఇబ్బందికరం. అతని కెరీర్‌కే చాలా ఇబ్బందికరం. నేను సెలబ్రిటీలు కూడా చెప్పదలుచుకుంది ఏందంటే, అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎదుగుతున్న కొద్దీ చాలా ఒదిగి ఉండాలి. జాగ్రత్తగా మీ బిహేవియర్ ఉండాలి. ఒక్కసారి బెడిసి కొట్టిందంటే లైఫ్ మొత్తం కేర్ ఖతం దుకాణం బంద్. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. 'జానీ మాస్టర్' ఉదంతం చూడండి. 'జానీ మాస్టర్‌కి' ఏం జరిగింది? అది నిజమా కాదా పక్కన పెట్టేస్తే నిందలు మాత్రం మోయాల్సొచ్చింది. ఆల్రెడీ కోర్టు తేల్చక ముందే, కోర్టు శిక్ష వేయకముందే బయట అనేక శిక్షల్ని 'జానీ మాస్టర్' అనుభవిస్తా ఉన్నాడు. ఒకటి సమాజం అతన్ని నిందితుడిగా చూడటం ఒకటి. రెండోది అతనికి వచ్చినటువంటి జాతీయ అవార్డు. ఎంతో కష్టపడితే తప్ప జీవితాంతం కెరీర్ త్యాగం చేసిన అనేక మందికి రాని జాతీయ అవార్డు 'జానీ మాస్టర్‌కొచ్చింది.' 'జానీ మాస్టర్' కష్టానికి ఒక మంచి జాతీయ అవార్డు వస్తే అది ఆయన మిస్ చేసుకున్నాడు. మిస్ అయింది. కేవలం ఒక కేసు ఫలితంగా జాతీయ అవార్డుని అందుకోవాల్సినటువంటి 'జానీ మాస్టర్' అందుకోలేకపోయాడు. తర్వాత అతని కెరీర్‌లో కూడా అనేక అవకాశాలు ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. తెలంగాణ కొరియర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి అతను ఆ పదవి నుంచి తొలగించబడ్డాడు. ఒకే ఒక్క వేధింపు, ఒకే ఒక్క కేసు జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కొంతమంది మహిళలు కావాలని పెట్టొచ్చు. కొంతమంది నిజంగానే వేధింపులకు గురికానూవచ్చు. ఏ కేసు జెన్యూన్, ఏ కేసు జెన్యూన్ కాదు అని తేలటానికి టైం పట్టుతుంది. ఆలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి ఏది ఏమైనా మీరు కెరీర్‌లో ఎదుగుతున్న కొద్దీ చాలా జాగ్రత్తగా అమ్మాయిల పట్ల ఉండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న మాట. ఇప్పుడు 'అరసాయి' చూడండి. 'అరసాయి' ఎంత ఫేము సోషల్ మీడియాలో. కానీ ఒక కేసు వల్ల అతను చాలా ఇబ్బందులు పడాల్సొచ్చింది కదా! సో, ఒక్క కేసు కెరియర్‌ని మొత్తాన్ని మార్చి పడేస్తది. అప్పటిదాకా అందుకున్నటువంటి అవార్డులు, రివార్డులు, తెచ్చుకున్న పేరు, ప్రశంసలు, ఫేము మొత్తం నీళ్ళలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి అలాంటి చికాకుల్లో ఏ సెలబ్రిటీ ఇరుక్కోకూడదు. ఎందుకంటే ఈ ఉదాహరణలన్నీ అవే చెప్తున్నాయి. ఇయాల ప్రసాద్ అనేటువంటి ఒక స్టార్ ఫేము జైల్‌లో గడపాల్సి రావటం అంటే ఎంత బాధాకరం అతనికి. ఇప్పుడు అతను జైల్‌లో గడిపిన రోజులు మాత్రమే చీకటి రోజులు కాదు. బయటకొచ్చిన తర్వాత కూడా అనేక నిందలు మోయాల్సొస్తది. అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడానికి భయపడే పరిస్థితి వస్తది. అతనికి అవకాశాలు ఇవ్వటానికి భయపడే పరిస్థితి వస్తది. అతని సమాజం రేపొద్దున నిర్దోషిగా బయటకు రావచ్చు, లేదా దోషిగా తేలనవచ్చు. కానీ సమాజం అతన్ని మాత్రం ఒక రకంగా చూస్తది. సమాజంలో వచ్చే నిందలన్నీ ఆయన భరించాలిప్పుడు. ఎందుకొచ్చిన గోల? సో, తప్పుదారి పట్టేటప్పుడు కొంతమంది మీకు కోఆపరేట్ చేయొచ్చు కాక, అమ్మాయిలు కూడా కోఆపరేట్ చేయొచ్చు కాక. కానీ వాళ్ళు తిరగబడి కేసులు పెడితే మళ్ళా ఇబ్బందులే మీకు. ఇవాళ కోఆపరేట్ చేస్తున్నారు కదా అని అనుకుంటే మీ కేసులే. ఇప్పుడు 'జానీ మాస్టర్' ఆ అమ్మాయితో కొరియోగ్రాఫర్‌తో సావాసం ఇప్పటిది కాదు. 2019 నుంచి 2018 నుంచి వాళ్ళ సహవాసం కొనసాగుతూ పోతుంది. కానీ కేసు ఎప్పుడొచ్చింది? మొన్న ఈ మధ్య వచ్చింది. కానీ ఆ కేసు వల్ల 'జానీ మాస్టర్' లైఫ్ ఎంత మారింది? ఇలా పీక్స్‌లో ఉన్న కెరియర్ కాస్త డౌన్ ఫాల్ అయింది. సరే, మళ్ళా ఎదగొచ్చాయన. నేను కాదనేది ఏం లేదు. ఎదగలేం కాదు అని నేను చెప్పట్లేదు. నిర్దోషిగా బయటికి రాడని నేను చెప్పట్లేదు. కానీ జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలు ఎట్టుంటాయి అనటానికి ఇవన్నీ ఉదాహరణలు తీస్తున్నాను మీకు. కాబట్టి సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఫేమ్‌ని సంపాదిస్తున్నప్పుడు మనకు అభిమానులు వస్తున్నారనుకున్నప్పుడు ఆదర్శంగా ఉండేలా మన లైఫ్ ఉండాలి. ఆదర్శంగా ఉండేలా మన లైఫ్ లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫేమ్ వచ్చింది కదా, ఏ అమ్మాయిని చూసి మనం ఇష్టపడిద్ది అనుకుంటే కుదరదు. ఒకవేళ ఇష్టపడ్డ అమ్మాయి మన చేతుల్లోనే ఉండాలి, మనం చెప్పినట్టే ఉండాలి, మనం చెప్పులు వేసుకోమంటే వేసుకోవాలి, విడవమంటే విడవాలి అంటే కూడా కుదరదు. ప్రజెంట్ ప్రసాద్ మీద బిఎన్ఎస్ 75 క్లాస్ 2, 79 బిఎన్ఎస్ అంటే లైంగికంగా వేధిస్తున్నాడు, ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేస్తున్నాడు. బిఎన్ఎస్ 351 వేధింపులు, దాడులు చేస్తున్నాడు, దాడికి పాల్పడుతున్నాడు. ఈ కేసులు నమోదైనయి. ఈ కేసులు ఇచ్చి అతను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. ప్రజెంట్ జైల్లో గడుపుతూ ఉన్నాడు. ప్రస్తుతం అతను బెయిల్ అప్లై చేసుకోబోతున్నాడు అంటే మనకు వస్తున్న సమాచారం. సరే, బెయిల్ అప్లై చేసుకునే హక్కు తనకుంది, అప్లై చేసుకుంటాడు. బెయిల్ మీద బయటకు వచ్చినా సరే నిందలు ఎక్కడికి పోవు. రేపొద్దున విచారణకి ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నిజంగా అతను ఏ తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. తప్పు చేస్తే 7 సంవత్సరాల వరకు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట.